ఇది జస్ట్ ఒక ఆఫ్ బీట్ ఇంట్రెస్టెడ్ స్టోరీ. ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి ఫోటో సెన్స్, రామారావు గారికి ఫోటో సెన్స్ లేకపోతే ఎవరికి ఉంటుందనేది సహజమే. అయితే ఆయనకున్న సెన్స్ ఎంత కీన్ సెన్స్ అనేది చెప్పడం కోసమే ఇది ఒక ఎగ్జాంపుల్. వారు ముఖ్యమంత్రిగా ఉండే రోజుల్లో ఆయనకి చిన్ననాటి స్నేహితులు, అత్యంత సన్నిహితులైనటువంటి జనతా స్టూడియో కోటేశ్వరరావు గారు ఉండేవారు. అదే చాలామందికి రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన పేరు తెలుసు. ఇంచుమించు ఆయన సమవయస్కులు. లగడిగాపుల్లో ఆయనకు ఒక స్టూడియో ఉండేది. అటు కాంగ్రెస్ పార్టీ వారికి కానీ ఎవరికైనా కూడా ఆయన అత్యంత సన్నిహితులు. రాజకీయపరమైనటువంటి విషయాలన్నీ కూడా ఫోటోలు ఆయనే తీసేవారు. అందరికీ కూడా వివాదాస్పద రహితులు ఆయన. అయితే రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన భుజం మీద చేయి వేసుకొని అభ్యర్థులతో ఫోటోలు తీసుకునేటువంటి ఫోటోలన్నీ కూడా ఆ జనతా స్టూడియోలో తీసినటువంటి ఫోటోలే. తదనంతర కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అఫీషియల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వాళ్ళే కవర్ చేశారు. అయితే ఆ స్టూడియో ఎక్స్పాన్షన్ తర్వాత ఆ కోటేశ్వరరావు గారి యొక్క కుమారుడు బాబ్జీ అని ఉండేవాడు. ఆయన నాకు మంచి మిత్రుడు. తను కూడా వాళ్ళ నాన్నగారిలాగా చాలా మంచివాడు, సౌమ్యుడు. అయితే ఒక ఫోటోగ్రాఫర్ అవసరమైంది. సరిగ్గా అదే సమయంలో నాతో పాటు నా క్లాస్మేట్ కాలేజీలో అతనికి ఫోటోగ్రఫీ మీద విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ వచ్చి ఏదైనా ఉద్యోగం కావాలని చెప్పని అడిగితే నేను బాబ్జీని అడిగిన వెంటనే మనకు నమ్మకస్తుడేనా అని అంటే అందులో సందేహం ఉంది, అత్యంత నమ్మకస్తుడు అంటే సరే మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇదే ఉంది, అలా అయితే చాలా కీ రోల్ మనం ఇద్దాము, ముఖ్యమంత్రి గారి దగ్గర పనిచేసేటట్టు. కానీ ముఖ్యమంత్రి పర్సనల్ ఫోటోగ్రాఫర్గా ఇప్పుడంటే డిజిటల్ కెమెరాలు వచ్చినాయి, అప్పుడంతా కూడా ఫిల్మ్తో సంబంధించినవి కాబట్టి అవసరమైతేనే ఫోటోలు తీసేవాళ్ళు వాళ్ళు. ఆ విధంగా సీఎం కాన్వాయ్తో ఫాలో అవటం, ఇతను ఫోటోలు తీయటం అనేది ఇది. అయితే ఇతను మంచి బెస్ట్ ఫోటోగ్రాఫర్. కానీ మనిషి సహజంగా ఏంటంటే చాలా మైల్డ్, చాలా నిదానంగా కదలటం, అక్కడ స్పీడ్ అనేది ఉండేది కాదు. అయితే ట్యాంక్ బండ్ మీద చాలా ఘనంగా ఆయన పెట్ ప్రాజెక్టు రామారావు గారిది. ట్యాంక్ బండ్ మీద తెలుగు మూర్తుల విగ్రహాల కార్యక్రమ ఆవిష్కరణ. దాదాపు 33 విగ్రహాలు, ఆ తర్వాత ఇంకో విగ్రహం పెట్టినట్టున్నారు మొత్తం. ఆ రోజు ఆ విగ్రహాల ఇనాగరేషన్ చాలా అత్యంత వైభవపేతంగా ఆయన దాదాపు దుర్యోధనుడి గెటప్లోనే ఉండి చేసిన స్థాయిలో ఆయన బయలుదేరారు అక్కడికి. వెళితే ఈయన మానవాడు ఫోటో తీశాడు. ఇతని పేరు, ఫోటోగ్రాఫర్ పేరు ఏంటంటే ప్రకాష్ ఫోటోలు తీశాడు. తీసిన తర్వాత రామారావు గారు ఆయన ఒకసారి చురుగ్గా చూశారంట. అక్కడ ఏంటి జనం, విపరీతమైన జన సందోహం, ఒకరి మీద పడతాం, పోలీసులు కంట్రోల్ అంత సందడిలో కూడా ఆయన రిబ్బన్ కట్ చేసిన తర్వాత మనవాడు ఫోటో తీస్తే ఆయన ఇంకొకసారి చురుగ్గా చూసి ఎందుకు చూశాడు అనేటువంటిది ఇతనికి అర్థం కాలేదు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే ఈ బాబ్జీకి కబురు వచ్చింది. అతను ఫోటోలు తీశాడు, నేను రిబ్బన్ కట్ చేస్తున్నప్పుడు తీసినట్టుగా లేడు, కాస్త ఆలస్యం అయినట్టు ఉంది అని అన్న. అంటే అంత జనసందోహంలో, జనసమూహంలో అతను ఫోటో క్లిక్ చేస్తే దాన్ని కూడా ఆయన పసిగట్టగలిగినంత సెన్స్ అనమాట. అప్పుడు బాబ్జీ నాకు కబురు చేసి మీరు అప్పచెప్పిన క్యాండిడేట్ అయితే జమ్ము నమ్మకంలో కానీ లేదంటే కమిట్మెంట్లో కానీ, కాకపోతే మనిషిలో స్పీడ్ లేదు. కానీ ఒకవైపు ఏమో మరి సీఎం గారేమో ఇలా అంటున్నారు, ఏం చేయాలో తెలియదు. సరే ఓ పని చేద్దాం అనుకుంటున్నాను, నమ్మకస్తుడు కాబట్టి ఆయన్ని సీఎం ఇంటి దగ్గర ఫోటోగ్రాఫర్గా పెట్టి అక్కడికి ఎవరైనా కొంచెం యాక్టివ్గా ఉండేటువంటి కుర్రాన్ని అంటే కరెక్ట్ డేషన్ ఆ పనే చేయండి అని చెప్పాను. అని అన్నాడు అనమాట. ఎంత చూడండి ఆయనకి అంత గుంపులో కూడా, అంత హడావడిలో కూడా అంత మైన్యూట్గా ఆయన దాన్ని శ్రద్ధ వహించారు అని. సహజంగా ముఖ్యమంత్రులకు వాళ్ళకైతే వీటికి సంబంధించినటువంటి పట్టింపే ఉండదు. కాకపోతే ఆయన వస్తుతః ఆయన మహానటుడు కాబట్టి, నటుడే కాదు దర్శకుడు, మంచి ఛాయాగ్రాహకుడు, ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి సీఎంగా ఉండి కూడా ఆయన ఆ చిన్న పాయింట్ని కూడా, ఆ మైన్యూట్ పాయింట్ని కూడా ఆయన అంత శ్రద్ధ వహించారని, ఆయనకున్న ఆర్టిస్టిక్ సెన్స్, ఫోటో సెన్స్ అలాంటిది. ఆయన జన్మదినోత్సవ సందర్భంగా ఈ సంఘటన గుర్తొచ్చి మీతో షేర్ చేసుకోవాలని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.